నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకుందాం. నటనలో, రాజకీయాల్లో తండ్రి ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రెండు రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటు యాక్టింగ్లో అదరగొడుతూ సినిమాకు రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. అటు పాలిటిక్స్లో హిందూపురాన్ని కంచుకోటగా మార్చుకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ -5 మూవీస్ ఈ ఓటీటీల్లో ఉన్నాయో ఓసారి చూసేయండి. నందమూరి బాలకృష్ణ లాస్ట్ రిలీజ్ మూవీ డాకు మహారాజ్. ఐఎండీబీ వెబ్సైట్ ప్రకారం బాలకృష్ణ సినీ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా డాకు మహారాజ్ కొనసాగుతోంది. 2025లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹133.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ మాస్ యాక్షన్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. వీరసింహారెడ్డి మూవీతో 2023 సంక్రాంతికి హిట్ కొట్టారు బాలయ్య. ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹132.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. నందమూరి బాలకృష్ణ కెరీర్ను మలుపు తప్పిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో పవర్ఫుల్ సినిమాగా వచ్చిన అఖండ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹124 కోట్ల కొల్లగొట్టింది. దీని బడ్జెట్ రూ. 50 కోట్లే. అఖండ, రుద్ర, సికందర్, ఘోరాగా బాలకృష్ణ యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీని మరో రేంజ్కు తీసుకెళ్లాయి. ఈ మూవీ జియో హాట్‌స్టార్లో ఉంది. ఆడపిల్లను లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా పెంచాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన సినిమా భగవంత్ కేసరి. నేలకొండ భగవంత్ కేసరిగా ఈ మూవీలో బాలయ్య యాక్షన్తో అదరగొట్టారు. శ్రీలీల, బాలకృష్ణ మధ్య సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹118.2 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ యాప్లో చూడొచ్చు. శాతవాహనుల్లో గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకొచ్చారు బాలకృష్ణ. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య అదరగొట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹80.6 కోట్లు దక్కించుకుంది. ఈ హిట్ సినిమా జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. బాలకృష్ణ గారి సినిమాల విజయం ఆయన నటనకు, కథల ఎంపికకు నిదర్శనం. ఈ సినిమాలను ఓటీటీలో చూసి ఆస్వాదించండి.